హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. లెట్స్ మేక్ వెజిటేబుల్ బిర్యానీ. ఇది బిర్యానీ అనొచ్చో లేదో తెలీదు, వెజిటేబుల్ రైస్ అందాం. సో దీనికి మనం ఈజీగా క్విక్గా సింపుల్గా చేసేలా చెప్తాను. మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అన్నీ తీసుకోవాలి. నేనైతే నాకున్న అవైలబిలిటీని బట్టి అన్నీ తీసుకున్నా, ఎక్సెప్ట్ బంగాళదుంప. అది అంత నచ్చదు, అందుకే అది వేయలేదు. రిమైనింగ్ అన్నీ తీసుకుని అలాగే బియ్యం కూడా నానబెట్టుకుని ఉంచుకోవాలి. నేను 1.5 కప్ తీసుకున్నా. ఫస్ట్ ఇలా కుక్కర్లో చేస్తున్నా వెజిటేబుల్ రైస్ని. కుక్కర్లో చేస్తున్నా కాబట్టి ఫస్ట్ ఇందులో ఆయిల్, అలాగే కొద్దిగా నెయ్యి, మసాలా సరుకులు అన్నీ వేసుకున్నా. అలాగే కొద్దిగా జీడిపప్పు ఉంటే అది కూడా వేసాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి అవి లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్ మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకుంటే కొంచెం పొడి పొడిగా ఉంటుంది. నేను నార్మల్గా వేసేసాను. ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ముందుగానే చేసి పెట్టుకుంటాను. సో కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వేసి, అందుకే ఆ కలర్లో ఉంది. చాలా డేస్ నిల్వ ఉంటుంది అలా చేసుకుంటే. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా రిమైనింగ్ వెజిటేబుల్స్ ఫస్ట్ అయితే కొత్తిమీర, పుదీనా వేసుకున్నా. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు వెజిటేబుల్ వేసుకుందాము. ఇవి కొద్దిగా ఎర్రగా ఎగితే బాగా టేస్ట్ తెలుస్తుంది. ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టోటల్ వెజిటేబుల్స్ అన్ని 1 by 1 అన్నీ వేసుకోవచ్చు, లేదంటే అన్నీ ఒకేసారి వేసుకుని కొద్దిగా మగ్గనిస్తే సరిపోతుంది. ఇవన్నీ వేసుకుని ఇలా తిప్పుకుంటూ కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో. దీనికి మసాలా తయారు చేసుకుందాం. దీనికోసం కొద్దిగా పెరుగు తీసుకుని అందులో పసుపు, సాల్ట్, కారం, నేను గరం మసాలా పొడి నేను చేసుకున్న ఇంట్లో, అది కూడా వేసి మొత్తం మిక్స్ చేసుకుని వెజిటేబుల్ మిక్స్లో వేసేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఇలా మిక్స్ చేసుకుని వేసుకున్నాను. వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయినాయి. ఇది కూడా వేసి లైట్గా ఒక 2 minutes ఫ్రై చేసిన తర్వాత మనం వాటర్ పోసేసుకోవాలి. నేను 1.5 కప్ రైస్ తీసుకున్నా కాబట్టి 3 cups వాటర్ తీసుకున్నాను. సో 3 cups వాటర్ ఒకేసారి వేసేసుకున్నా. ఇంకా మీరు బియ్యం నానబెట్టకపోతే ఇంకా ఎక్స్ట్రా ఒక 1/2 glass, 1/4 glass వేసుకోవచ్చు. నేను ఇంకా ఎక్స్ట్రా మిల్ మేకర్ కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం టేస్ట్ కోసం. సో ఇవి తర్వాత వాటర్ పోసేసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ముందుగా మనం అందులో వేసాం సాల్ట్, ఇంకా సరిపోకపోతే కొద్దిగా వేసుకోవాలి. ఇంకా మీరు మసాలా పొడి ఏదైనా వేస్తే అది కూడా వేసుకోవచ్చు. నేను కొద్దిగా సాల్ట్ తక్కువైతే సాల్ట్ కూడా వేసుకున్నాను. దీన్ని కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి కుక్కర్ విజిల్ 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఫస్ట్ పెద్ద మంట మీద కాసేపు ఉంచి తర్వాత మీడియం దాంట్లో పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత రెడీ అయిపోతుంది. సో ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చితే కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి కంటెంట్ పెడితే బాగుంటుంది అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.